హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో మన ఛానల్లో వీడియోస్ రావట్లేదు కదా, ఎందుకు రావట్లేదు ఏంటి అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఫాలోవర్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, పైగా నేను కూడా వాళ్ళని మోసం చేసినట్టే అవుతుంది కదా. అందుకని వీడియోస్ ఎందుకు చేయట్లేదు అయితే చెప్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను మామిడికాయ తోటలో ఉన్నాను. చూడండి, ఇదంతా మ్యాంగో కటింగ్ అవుతుంది. అంటే మాకు ఇప్పుడు ఇది సీజన్ కదా, కొంచెం లేట్గానే స్టార్ట్ అయిన సీజను, ఒక నెల లేటే మాకు. ఇప్పుడైతే ఈ వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసి మే 1 తారీఖున అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పటికీ నేను హైదరాబాద్ మార్కెట్కి అయితే తిరుగుతున్నాను. మార్కెట్కి తిరిగి ఇప్పటికి 10 ట్రిప్లు అయితే వేసాను అనమాట. ఈరోజు వెళ్తే 11వ ట్రిప్ అవుతుంది. అండ్ మా పార్టీ మొత్తం హైదరాబాద్ అయితే వెళ్తారు, అండ్ లోకల్లో అయితే ఉండదు. మాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి 250 కిలోమీటర్లు వస్తుంది. 250 కిలోమీటర్లు వెళ్ళటం రావటం మొత్తంగా ఒక 500 కిలోమీటర్లు వస్తుంది. అండ్ లోకల్లో ఇక్కడ ఒక 200 కిలోమీటర్లు అయితే తిరుగుతున్నాను అనమాట. మొత్తం అంటే ఓవరాల్గా 520 కిలోమీటర్లు అవుతుంది. సో ఎప్పుడు రొటీన్గా ఒకటే రూట్ నేనైతే చూపిస్తున్నాను, ఎందుకంటే మన చిన్న బండి కాబట్టి ఎక్కువ రోడ్లు అయితే నేనైతే చూపించలేను. ప్రస్తుతానికి ఇది కూడా ఏంటంటే మన చిన్న బళ్ళు ఏం వెళ్తాయి, వెళ్ళిన రూట్కే వెళ్తూ ఉంటాయి అంతే, అంతకుమించి లాంగ్లో అయితే మన బళ్ళు వెళ్ళవు కదా. అందుకని హైదరాబాదే వెళ్తుంది. హైదరాబాద్ రోడ్డు మీకు ఎప్పుడు చూపించాను, పోయినసారి కూడా మనము ఒక 10 వీడియోలు దాకా చేసాము. ఆ వీడియోల కింద అందరు కామెంట్లు అయ్యే పెడుతున్నారు, ఎన్నిసార్లు చూపిస్తావు ఈ రోడ్డు ఏంటి అని చెప్పేసి. అందుకని ఈ సంవత్సరం అయితే నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిన రోజులు వీడియోలు చేయకుండా ఉందామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అందుకని వీడియోస్ అయితే రావట్లేదు. నాకు తెలిసి ఈ మే నెల ఎండింగ్ లోపు మాకు హైదరాబాద్ ట్రిప్లు అయితే అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మనం వెతుకులాట అయితే మొదలవుతుంది. మాకు వచ్చేసి హైదరాబాద్కి 12,000 రూపాయలు కిరాయిస్తున్నారు. 150 బాక్సులు అయితే వేసుకోవాలి. ఎప్పుడు అంతే, అది మా కిరాయి వచ్చేసి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఆ డౌట్స్ మీద వీడియో చేస్తాను. అంటే కానీ ఇలా వ్లాగ్స్గా కానీ అలాంటివి అయితే ప్రస్తుతం ఈ నెల రోజుల దాకా అయితే ఏం చేయను. మళ్ళీ జూన్ నెలలో అలా అయితే స్టార్ట్ చేస్తాను. అది విషయం, అదే మీకు చెప్పాలని చెప్పేసి చిన్న వీడియో అయితే చేస్తున్నాను. వేరే వేరే కారణాలు అయితే ఏమీ లేవు, జస్ట్ అదే కారణం. నేనైతే రోజు విడిచి రోజు హైదరాబాద్ మార్కెట్కి వెళ్తున్నాను. ఎవరన్నా వస్తే మాత్రం అక్కడ కలవండి, ఓకేనా? ఉంటా మరి, బాయ్ బాయ్. అండ్ మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మనం మన బండిలో చిన్న చేంజ్ అయితే చేసాము. అదేంటంటే బ్యాక్ టైర్స్ అనమాట. ఈ టైర్స్ అంతకుముందు మనకి 700/15 ఉండేవి కదా, ఇప్పుడు వచ్చేసి మనకి 215/75 ఆర్ 15 టైర్స్ అయితే వేసాను. ఎందుకంటే 715లో కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపించినాయి. చాలామంది సజెస్ట్ చేసింది ఏంటంటే అన్న దోస్ ప్లస్ బండికి అయితే ఈ టైర్లు కూడా బాగుంటాయి, అందుకని వేసుకోండి అని చెప్పి సజెషన్ అయితే ఇచ్చారు. ప్రస్తుతానికైతే నేను ఆ టైర్లు వాడుతున్నాను. దాని మీద 4 టన్నులు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు అంటున్నారు. అందుకని ఆ టైర్లు అయితే వాడాను. 715లో ఏంటంటే మనకి టైర్ హైట్ వస్తుంది. ఈ 215లో ఏంటంటే మనకి అడ్డం పెరుగుతుంది అనమాట, విడ్త్ పెరుగుతుంది బండిలో. ఈ 2 టైర్లు అయితే కొన్నాను. అటు ఒక టైర్, ఇటు 2 టైర్లు కొన్నాను. ఫ్రంట్ టైర్స్ అంటే మీకు అప్పుడు వీడియో చేసి చెప్పాను కదా, అవే టైర్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనం వచ్చేసి ఇదిగోండి ఈ బాక్స్ లోడ్ అయితే ఉంటుంది. మనం ప్రస్తుతానికి 2 పాయింట్లే తిరగాలి. ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చాను, 2వ పాయింట్లో ఆల్రెడీ బాక్సులు దింపేసి కూడా వచ్చాను. అంతే. ఇక్కడైతే మాకు పెద్ద సీజన్ ఇదే, ఇదొకటను పత్తి ఒకటి. ఈ 2 అయిపోతే కనుక మాకు సీజన్ లేవు ఉండవు. ఇంకా తర్వాత మనకి వెతుకులాట అయితే మొదలవుతుంది, ఓకేనా? మళ్ళీ మనం ఒక నెల తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్.